డ్రాగన్ మారలేదు. పొరుగునే ఉంటూ నవ్వుతూ మాట్లాడుతూ స్నేహం అంటూ చేతులు కలుపుతూ వెనక నుండి భారత ప్రయోజనాలకే మోకాలడ్డుతోంది చైనా. అణు సరఫరాదారుల సంఘంలో భారత సభ్యత్వానికి అడ్డుగా చైనా గోడలా నిలబడింది. రకరకాల సాకులు చూపుతూ భారత్కు సభ్యత్వం రాకుండా అడ్డుపడుతోంది. అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలు భారత్కు బాసటగా నిలువుగా చైనా ఒక్కటే కంటిలో నలుసులా వ్యవహరిస్తోంది. చైనాటకం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్నేహంగా ఉందామని అంటూనే భారత ప్రయోజనాలకు మోకాలడ్డుతోంది చైనా. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చైనా మరోసారి ఉద్ఘాటించింది. మరోపక్క భారతదేశం చైనాను ఎలాగైనా సరే ఈ విషయంలో ఒప్పిస్తామని ఆశాభావంతో ఉంది. భారత్కు శత్రుదేశమైన పాకిస్తాన్ తరపున వకాల్తా పుచ్చుకున్న చైనా భారత్కు ఇస్తే పాకిస్తాన్కు కూడా ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అణు సరఫరాదారుల సంఘం ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారతదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ఎస్జీలో చేరితే భారతదేశం అణు సాంకేతిక పరిజ్ఞానంలో మరింత దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. అది ఆసియాలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా ఎదిగేలా చేస్తుంది. ఎన్ఎస్జీలో 48 సభ్య దేశాలున్నాయి. ఒక్క చైనా తప్ప అన్ని దేశాలు భారత్కు సభ్యత్వం ఇవ్వడానికి సానుకూలంగానే ఉన్నాయి. అయితే చైనా మాత్రం మొదటి నుంచి భారత అవకాశాలకు గండికొట్టేలా వ్యవహరిస్తోంది. ఎన్ఎస్జీ సభ్య దేశమైన రష్యా చేత చైనా పాలకులను ఒప్పించి భారత్కు ఎన్ఎస్జీ సభ్యత్వాన్ని సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చైనాపై ఒత్తిడి పెంచమని మేం చెప్పడం లేదు. చైనా పాలకుల మనసు మార్చి భారత సభ్యత్వానికి సహకరించాలని మాత్రమే కోరుతున్నాం అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. దీనిపై చైనా విదేశాంగ మంత్రి స్పందిస్తూ ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం విషయంలో మా వైఖరిని గతంలో చాలాసార్లు స్పష్టం చేశాం. మేం ఆ వైఖరికే కట్టుబడి ఉన్నాం. అందులో ఎలాంటి మార్పు లేదు అని వ్యాఖ్యానించారు. చైనా ఎందుకిలా వ్యవహరిస్తోంది? ఒక పక్కేమో స్నేహహస్తం చాస్తుంది. మరోపక్క మన దాయాది పాకిస్తాన్తో చేతులు కలుపుతుంది. నవ్వుతూ మాట్లాడుతూనే భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి అమెరికా కూడా సానుకూలంగా ఉంది. సాటి ఆసియా దేశమైన చైనాకు ఏంటి అభ్యంతరం? ఈ ప్రశ్నలే ఇప్పుడు మేధావుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. చైనా వైఖరికి కొన్ని కారణాలు లేకపోలేదు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైన్ ఎంటీసీఆర్లో సభ్యత్వం కోసం చైనా 2004లో దరఖాస్తు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటీసీఆర్లో సభ్యత్వం పొందాలన్న పంతంతో చైనా ఉంది. అయితే చైనా విజ్ఞప్తిని ఎంటీసీఆర్ సభ్య దేశాలు తిరస్కరించాయి. అణ్వస్త్ర నిరోధక ఒప్పందం అమలులో చైనా వ్యవహారం విశ్వసనీయంగా లేదన్న కారణంతోనే చైనా దరఖాస్తును తిరస్కరించాయి. ఉత్తర కొరియా వంటి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే దేశాలకు చైనా అణు పరిజ్ఞానాన్ని అందిస్తోందని అమెరికా కూడా ఆరోపిస్తోంది. జీవ రసాయన అణుదాడులకు ఉపయోగించే ముడి పదార్థాలను చైనా సరఫరా చేస్తోందని కూడా అమెరికా అంటోంది. ఆ కారణంగానే చైనాకు సభ్యత్వం ఇవ్వకుండా ఆపేశారు. 2004లోనే చైనా ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని సంపాదించింది. చైనాకు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడాన్ని అమెరికాలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ చైనాకు సభ్యత్వం ఇప్పించారు. దీనికి అదనంగా అణ్వస్త్ర నిరోధక ఒప్పంద దేశాల కూటమిలోనూ చైనా చోటు దక్కించుకుంది. దురదృష్టం ఏంటంటే ఎన్టీసీఆర్లో సభ్యత్వం సాధించుకుందామని చైనా పట్టుదలగా ఉన్న తరుణంలోనే ఎన్టీసీఆర్ సభ్య దేశాలు చైనాలోని 8 కంపెనీలపై అణ్వస్త్ర నిరోధక ఒప్పందం కింద నోటీసులు జారీ చేశాయి. అదే చైనా ప్రవేశానికి అడ్డంకిగా మారింది. భవిష్యత్తులోనూ చైనాకు ఎన్టీసీఆర్లో సభ్యత్వం లభించడం సాధ్యం కాదనేది ప్రపంచ మేధావుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే చైనా ఓ వ్యూహరచన చేసిందని అంటారు.
ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యా కూడా సానుకూలంగా ఉంది. ఇదే అదనుగా చైనా బ్లాక్మెయిలింగ్ కి పాల్పడుతోందని భావిస్తున్నారు. తమకు ఎన్టీసీఆర్లో సభ్యత్వం కల్పిస్తే భారత్కు ఎన్ఎస్జీలో సభ్యత్వానికి తాము అడ్డుపడమని చైనా షరతు విధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారతదేశం దరఖాస్తు చేసుకున్న తర్వాత పాకిస్తాన్ కూడా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని అమలు చేయడంలో పాకిస్తాన్ రికార్డ్ పరమ చెత్తగా ఉందన్నది భారత వాదన. లిబియా, ఉత్తర కొరియా, ఇరాన్, చైనాల్లో అణు ప్రయోగాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పాకిస్తాన్ శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదిర్ ఖాన్ రూపొందించారని తేలింది. ఈ కారణాలు చూపి పాకిస్తాన్కు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వకుండా భారత్ మోకాలడ్డుతుందని చైనా ఉద్దేశం. తనకు అన్ని విధాలా మిత్రదేశమైన పాకిస్తాన్కు సభ్యత్వాన్ని సాధించుకోవడానికే చైనా వ్యూహాత్మకంగా భారత సభ్యత్వానికి మోకాలడ్డుతోందని తెలుస్తోంది. ఆసియాలో చైనా ఇప్పుడు అణుశక్తి దేశంగా సూపర్ పవర్గా వెలిగిపోతోంది. భారతదేశం ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని సంపాదించుకుంటే మానవ వనరులు, మేధ మెండుగా ఉన్న భారతదేశం తమ ఆధిపత్యానికి గండికొట్టి ప్రగతి పథంలో దూసుకుపోవడం ఖాయమని చైనా కంగారు పడుతోంది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక వివిధ ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కృషి చేశారు. ఆ క్రమంలో భాగంగా అమెరికాతో స్నేహ సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. దానివల్లనే ఎన్టీసీఆర్లో భారత్కు సభ్యత్వం లభించింది. ఇక ఎన్ఎస్జీలోనూ భారత్కు సభ్యత్వం కట్టబెట్టడానికి అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. స్విట్జర్లాండ్ సైతం భారత్కు ఎన్ఎస్జీలో సభ్యత్వం కల్పించే విషయంలో చైనా వైఖరిని మార్చడానికి దౌత్యపరంగా ప్రయత్నిస్తోంది. ఆసియాలో తనకు తిరుగులేదనుకుంటున్న చైనాకు భారత్ దూసుకు వస్తూ ఉండడం నచ్చడం లేదు. చైనాకు ఇంకో భయం ఉంది. సియోల్లో ఎన్ఎస్జీ ప్లీనరీలో చైనా భారత్కు వ్యతిరేకంగా పావులు కదిపింది. అయితే అంతర్జాతీయంగా భారత్కు ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో తన వాదనకు చైనా మద్దతు కూడగట్టలేకపోయింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా, ఫిలిప్పైన్స్ మధ్య సరిహద్దు తగాదాలున్నాయి. ఫిలిప్పైన్స్ కి సంబంధించిన దీవులను చైనా ఆక్రమించుకుందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిలిప్పైన్స్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హేగ్లోని ఈ న్యాయస్థానం చైనాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. త్వరలోనే ఈ విషయంపై మరో సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో భారతదేశం తమకు వ్యతిరేకంగా పావులు కదిపి ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని చైనా భయపడుతోంది. సియోల్లో తాము నాటకాలాడినట్టే వచ్చే సమావేశంలో భారత్ నాటకాలాడితే చైనా ఒంటరి కావడం ఖాయం. అప్పుడు ఫిలిప్పీన్స్ కి పెద్ద మొత్తంలో భూభాగాన్ని అప్పగించాల్సి ఉంటుంది. అంటే చైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పకపోవచ్చు. ఈ భయమే చైనా పాలకులను డోలాయమానంలో పడేస్తోంది. అలాగని భారత్ దారికి అడ్డంకులు సృష్టించకపోతే భారత్ను ఎప్పటికీ ఎవ్వరూ ఆపలేరని చైనా ఆందోళన చెందుతోంది. ఎందుకంటే సాంకేతిక రంగంలో భారత్ ప్రపంచంలో ఏ దేశంతోనైనా పోటీ పడగల స్థితిలో ఉంది. అంతరిక్షంలో భారత్ సాధిస్తున్న వరుస విజయాలు ప్రపంచ దేశాలను అసూయపడేలా చేస్తున్నాయి. ఉదాహరణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా అంతరిక్షంలోకి పంపిన భారీ ప్రయోగం విజయవంతం కావడాన్ని కొన్ని పెద్ద దేశాలే జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంతకాలం క్రయోజెనిక్ పరిజ్ఞానం కోసం భారత్ రష్యాపై ఆధారపడేది. ఇకపై దాన్ని సొంతంగానే తయారు చేసుకునే స్థాయికి భారత్ ఎదిగింది. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం ఇవ్వనీయకుండా చైనా గట్టిగా అడ్డుపడి సభ్యత్వం రాకపోయినా భారత్ అణ్వస్త్ర రంగంలో సొంతంగా ప్రయోగాలు చేసి దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాలకే నష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు అణు సంబంధ కార్యకలాపాలకు సంబంధించి అమెరికా, రష్యాలపై భారత్ ఆధారపడుతోంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం లేకపోతే భారత్ సొంతంగానే ఓ శక్తిగా ఎదగడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిణామాన్ని చైనా ఇష్టపడదు. పాకిస్తాన్లో ఆర్థిక కారిడార్ నిర్మిస్తున్న చైనాకు ఇప్పుడు పాకిస్తాన్తో చాలా అవసరాలున్నాయి. పాకిస్తాన్కు అవసరమైన యుద్ధ విమానాలను సైతం చైనా అందిస్తోంది. ఆయుధాలకు సంబంధించి రెండు దేశాల మధ్య భారీ ఒప్పందాలు కుదిరాయి. అందుకే చైనా పాకిస్తాన్ను వెనకేసుకొస్తూ పాకిస్తాన్కు శత్రువైన భారత ప్రయోజనాలకు ఆటంకాలు సృష్టిస్తూ పావులు కదుపుతోంది. అయితే చైనా ప్రయత్నాలు ఎల్లకాలమూ కృతకృత్యం కావని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో చైనా, పాకిస్తాన్లతో పోలిస్తే భారత్ చాలా పకడ్బందీగా, చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తూ తన ఖ్యాతిని విస్తరించుకుంటోంది. ఆ దూకుడుతోనే ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని సొంతం చేసుకోవాలని ఉబలాట పడుతోంది. చైనా కుటుల యత్నాలను తిప్పికొట్టేందుకు భారత వ్యూహకర్తలు చాలా తెలివిగానే పావులు కదుపుతున్నారు. ప్రముఖమైన దేశాలన్నీ భారత్కు సభ్యత్వం ఇవ్వాలనే అంటున్నాయి. ఆ దేశాలు చైనాను ఒప్పించే ప్రయత్నాలు చేసేలా చేయటంలో భారత్ సఫలమైందనే చెప్పాలి. అదే చైనాకు ఇరకాటంగా ఉందంటున్నారు మేధావులు. ఆసియాలో చైనా ఆర్థికంగా దిగ్గజమే కావచ్చు, కానీ చాలా దేశాలకు చైనా పొడ గిట్టదు. ఇరుగు పొరుగు దేశాలన్నింటితోనూ చైనాకి గొడవలు ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా తన ఇష్టారాజ్యంగా దీవులను కబ్జా చేసేసింది. కబ్జా చేసింది చాలక పొరుగు దేశాల పరిధిలోని జలాల్లో కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో తనకు ఎదురే లేదన్నట్టు చైనా వ్యవహరించడం జపాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు నచ్చడం లేదు. చాలా చిన్న దేశమైన ఫిలిప్పీన్స్ ఏకంగా చైనాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. తమ భూములను చైనా కబ్జా చేసిందని, తమకు న్యాయం చేయాలని ఫిలిప్పీన్స్ కోరింది. దీంతో ఫిలిప్పీన్స్ పై చైనా కారాలు మిరియాలు నూరుతోంది. హేగ్స్ కోర్టు తీర్పు చైనాకు వ్యతిరేకంగా రావడంతో ఫిలిప్పీన్స్ ప్రజలు పండగే చేసుకున్నారు. రేపు ఈ విషయంలో భారతదేశం కూడా తమకి వ్యతిరేకంగా, ఫిలిప్పీన్స్ కి అనుకూలంగా వ్యవహరించే ప్రమాదం ఉందని చైనా అంచనా వేస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను కానీ, ఇతరత్రా ఒప్పందాల అమలులో కానీ భారతదేశం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం ప్రపంచ దేశాల్లో భారతదేశం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడ్డానికి కారణమైంది. ఇలాంటి సానుకూలతలు చైనాకు పుండు మీద కారం చల్లినట్టు చాలా అసహనానికి గురిచేస్తున్నాయి. భరించలేని మంటతో చైనా రగిలిపోతోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనాను వ్యతిరేకించే దేశాలన్నింటితోనూ భారతదేశం స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటోంది. ఉన్న సంబంధాలను మరింత మెరుగుపరుచుకుంటోంది. ఇది కూడా చైనాకు నచ్చడం లేదు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనాకు దీటుగా నిలబడగలిగే సత్తా ఒక్క భారతదేశానికే ఉంది. అదే చైనాకు భారత్పై కోపానికి కారణం కావచ్చునంటున్నారు నిపుణులు. చైనాకు ఎందుకు భారతదేశం మీద కోపం ఎందుకు ఉండాలి? అదొక రకమైన కమ్యూనిస్టు ప్రభుత్వం. ఒక రకంగా చూసినప్పుడు వామపక్షాలు బాగా బలంగా వేళ్ళూనుకున్న దేశం కూడా భారతదేశం. సరే, ఇప్పుడు వాళ్ళది గత చరిత్రని చెప్పేవాడు కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా కమ్యూనిస్టు పార్టీలు ఏదో ఒక రూపంలో ఇక్కడ భారతదేశంలో బలంగానే ఉన్నాయని చెప్పచ్చు. కనీసం భావజాలం మాత్రం తక్కువ లేదు. ఆ రకంగా చూసినప్పుడు చైనాకు భారతదేశంతో అసలు పొరపచ్చం ఉండాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు వస్తుంది? దానికి కారణం ఒకటి. ఎదుగుతున్న దేశాల్లో, వర్ధమాన దేశాల్లో చైనాది మొట్టమొదటి స్థానం. తర్వాత దాదాపు దాని వెనకనే భారతదేశం కూడా ఉంది. ఆ రకమైనటువంటి స్పర్ధ, ఆ రకమైనటువంటి పోటీ కొంత మనస్పర్ధలకు తావిచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇవాళ ప్రపంచం అంతా ఎకానమీ ఎక్కడ చూసినా కూడా విశ్వవ్యాప్తం అయిపోయి తలుపులు బార్లా తెరిచినప్పుడు ఈ రెండు దేశాలకు మంచి చక్కటి సువర్ణావకాశం దొరికింది. చైనా దాన్ని ఒడిసి పట్టుకోవడంలో ముందుంది. భారతదేశం కూడా ఇప్పటికి కూడా కొన్ని రకాలుగా చెప్పాలంటే ఈ రకమైనటువంటి ఫ్రీ ఎకానమీలో భారతదేశం కూడా బాగా లాభపడింది. భారతదేశంపై చైనాకు ఉన్న వ్యతిరేకత వెనుక భారత్ దూకుడు అంటే అసూయ ఉంది. ఆ అసూయ వెనుక భారత్ తమని మించిపోతుందన్న భయం ఉంది. ఆ భయం వెనుక తమ ఆధిపత్యానికి గండి పడుతుందేమోనన్న ఆందోళన ఉంది.
ఆ ఆందోళన వెనుక అంతర్జాతీయ సమాజంలో భారత కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయన్న కంగారు ఉంది. ఇన్ని భావాలు ఉండబట్టే చైనా ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మోకాలడ్డుతోంది. రెండు దేశాలు కూడా వాళ్ళ జాగ్రత్తలో ఉన్నట్టుగానే కనబడుతున్నాయి. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మీదా మాదా పైచేయి అని చెప్పుకోవడానికి వీలైన అన్ని రకాల ప్రయత్నాలు ఈ రెండు దేశాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఇది అవసరమా? అది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు దీంతో అవసరం ఏంటి? ఈ చైనాకు భారతదేశానికి మధ్య ఇంకా పెద్ద పెద్ద అగ్రదేశాలు అనేకం ఉండగా భారతదేశంతో పేచీ పెట్టుకోవాల్సిన అవసరం చైనాకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కేవలం నేను అనుకోవడం అంటే ఇప్పుడు కార్పొరేట్ శక్తులు కనుక ఒకదానితో ఒకటి పోటీపడి ఒకదాన్ని ఒకటి నిర్మూలించుకునే స్థితికి పోతాయో ఇవన్నీ చూస్తున్నాం. కార్పొరేట్ ప్రపంచంలో ఈ రకమైనటువంటి స్పర్ధలు, పోటీలు. అదే రకమైనటువంటి ప్రపంచ దేశాల్లో అగ్రస్థానం కోసం ఆరాటపడుతున్నటువంటి చైనా ఖచ్చితంగా అదే ప్రయత్నంలో ఉన్న భారతదేశం అంటే గిట్టకపోవడానికి అదొక్కటే కారణం చాలు. నేను అనుకోవటం ఏంటంటే ఆ విధమైన ఆధిపత్యపు అభిజాత్యపు ధోరణి చైనాను ఈ విధంగా కయ్యాన్ని కాలుదువేలా చేస్తోందని అనుకుంటున్నాను. అమెరికాకు భారత్ చేరువ కావడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక భారత్ అమెరికాల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడ్డాయి. ప్రతి విషయంలోనూ అమెరికా భారతదేశానికి ప్రాధాన్యతనిస్తున్న పరిస్థితి. ఈ అనుబంధాన్ని భరించలేకపోతున్న చైనా తన లాభాల కోసం పాకిస్తాన్తో మాత్రం చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. తాజాగా షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ నర్మగర్భంగా చైనాతో మైత్రిని ఆకాంక్షించడంతో పాటు ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ను కట్టడి చేయాలని పరోక్షంగా పేర్కొనడం విశేషం. భారత్ చైనాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. సదస్సుకు ముందే చైనా ప్రధానితో మోదీ భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య కీలక అంశాల విషయంలో పరస్పరం గౌరవించుకోవాలని మోదీ అన్నారు. చైనాకు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం భారత్కు లేకపోయినా చైనాతో విభేదాల పరిష్కారం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలని మేధావులు సూచిస్తున్నారు. భారతదేశం కూడా చైనాకు ధీటుగా జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే చైనాకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కానీ మానవ సంపత్తి కానీ మామూలువి కాదు. కానీ ఎట్ ది సేమ్ టైం ఒక వీరోచితంగా పోరాడగలిగినటువంటి సైన్యం లేదా అనుదన్నులు, ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వపు ఇంకొక అండ, ఇవన్నీ కూడా భారతదేశానికి ఉన్నాయి. కాబట్టి అలాంటి విపత్కర పరిస్థితి అంటూ వస్తే కనీసం విజయం సాధించకపోయినా కూడా సరైన జవాబు చెప్పగలిగిన పరిస్థితిలో భారతదేశం ఉందనే మనం చెప్పుకోవాలి. కానీ ఏదైనప్పటికీ రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య ఈ రకమైనటువంటి స్పర్ధలు కానీ, పోటీలు కానీ, ఒక యుద్ధ ఛాయలు కానీ ఇవన్నీ కూడా అనవసరం. ఎంతవరకు వీటిని సాధ్యమైనంత వరకు మనం చూస్తున్నాం. ఒక కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఎలా ఒక ఆరని కుంపట్లాగా తయారైపోయిందో అలాంటి పరిస్థితి మళ్ళీ చైనాతో వస్తే అసలే అభివృద్ధి చెందుతున్న దేశం, నిధులలేమి, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశం అలాంటి ఒక అదనపు ఖర్చును, వ్యయాన్ని తట్టుకోగలిగిన పరిస్థితి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చైనాకు సంబంధించినంత వరకు ఏదన్నా ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం భారతదేశం పక్షానే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎన్ఎస్జీలో సభ్యత్వం అనేది భారత్కు అత్యంత ముఖ్యమైనది. చైనా సృష్టించే అడ్డంకులను అధిగమించి దాన్ని సొంతం చేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకోసం మోదీ సర్వశక్తులు ఒడ్డుతూ సకల యుక్తులు పన్నుతున్నారు. చైనాతో పాటు భారత్కు మోకాలడ్డుతున్న బ్రెజిల్ని కూడా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే భారత్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.